మొత్తానికి 'హరిహర వీరమల్లు' మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? అదే కాకుండా ఈ మూవీని మనం వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అనే డీటెయిల్ రివ్యూ అనమాట ఇప్పుడైతే నేనైతే చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా డీటెయిల్‌గా అయితే వినండి. మీకనమాట మంచి క్లారిటీ వస్తుంది మూవీ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, ఈ మూవీలో అనమాట ఒక మెసేజ్ అయితే ఉంటుంది భయ్యా. ఆ మెసేజ్ అనమాట ఈ మూవీ కన్నా బాగా అర్థమవుతుంది. ధర్మం గురించి మాత్రం బాగా చూపిచ్చారు ఈ మూవీలో. ఈ మూవీలో కొన్ని కొన్ని డైలాగులైతే అరాచకం ఉన్నాయి, గూజ్‌బంప్స్ ఉన్నాయి అని క్లియర్‌గా చెప్పొచ్చు. అదే కాకుండా మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారి ఎంట్రీ మాత్రం ఆహా! ఫ్యాన్స్ అయితే పండగ చేస్తారు. ఆ రేంజ్ ఎంట్రీ అయితే పడింది భయ్యా. ఫస్ట్ హాఫ్ మాత్రం మనమైతే ఎవ్వరూ ఊహించుకోలేదు. ఆ రేంజ్‌లో అనమాట ప్లాన్ చేశారు. అసలు ఆ విజువల్స్ అయితే భయ్యా మనమైతే ఏ మూవీలోనూ చూడలేదు. అలాంటి కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తాయి. నేనైతే బాగా ఎంజాయ్ చేశా థియేటర్‌లో. ఇన్ని సార్లు పోస్ట్‌పోన్ అయిన మూవీలో కంటెంట్ లేదు అని చాలామంది అయితే అనుకుంటారు. కానీ కంటెంట్ ఉంది కాబట్టే కొద్దిగా లేట్ అయింది అని నాకైతే అనిపించింది థియేటర్‌లో చూడగానే. అసలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా ఎవడిచ్చాడో కానీ అదిరిపోయింది భయ్యా. అసలు కొన్ని కొన్ని సీన్స్‌లో అనమాట గూస్ బంప్స్ అనేవన్నమాట చాలా తక్కువైపోతాయి. అరాచకం అనే వర్డ్ కూడా చాలా తక్కువే. అలాంటి బీజం అయితే ఇచ్చారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అయితే బాగా పెట్టారు. నాకైతే బీభత్సంగా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్‌కి ముందు అనమాట ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ సీన్ అనమాట ఒక రేంజ్‌లో అయితే ఉంటుంది భయ్యా. అదే కాకుండా ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ అయితే ఉంటుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద బల్లాలు, శూలాలు దూసుకొని వస్తున్నాయి. వాటనమాట మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు ఎదుర్కొనే విధానం మాత్రం అదిరిపోయింది. ఆ సీన్ వచ్చాక థియేటర్‌లో అరుపులు, మెరుపులు వినిపిస్తాయి. ఆరెంజ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తుంది. ఆరెంజ్ విజువల్ కూడా ఆ మూవీలో అయితే పెట్టారు. వీఎఫ్ఎక్స్ వర్క్ అనమాట ఈ మూవీలో చాలా చేశారు భయ్యా. కానీ చేసినట్టు మనకైతే కనబడదు. అది కాకుండా ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ అనమాట ఒక రకంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అనమాట ఇంకో రకంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అనమాట కొద్దిగా లాగ్ అనిపించింది భయ్యా. లాగ్ అనిపించినా సరే చూడ్డానికైతే పర్లేదు. కానీ భయ్యా దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారి ఎంట్రీ ఒక ఎత్తు అయితే, దీంట్లో మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్‌లో చేశాడు అని నాకైతే అనిపించింది. డైరెక్టర్ అనమాట ఏ రకంగా ఊహించుకొని రాశాడో కానీ దీంట్లో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది. నిధి అగర్వాల్ గారి క్యారెక్టర్ అనమాట అంత ఇంపార్టెంట్ అయితే లేదు. కానీ దీంట్లో సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బయట వచ్చాక అనమాట చాలా మందికి నచ్చలేదు. కానీ థియేటర్లో మాత్రం చాలా మందికి అనమాట మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అలాంటి సాంగ్స్ అయితే పెట్టారు. అయితే ఈ మూవీకి డబుల్ పార్ట్ అయితే ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం ఒక మంచి ట్విస్ట్ పెట్టారు. అది మాత్రం అదిరిపోయింది. సెకండ్ పార్ట్ కి మంచి లీడ్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఇది మన మూవీలో చూస్తున్నా కానీ మనకైతే అర్థం అవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి. చాలా భారీ డైలాగులు ఉంటాయి. చాలా మంచి సీన్లు కూడా పెట్టారు. ఆ అన్ని సీన్లు అనమాట 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు ఒకే టేక్ లో కంప్లీట్ చేసినట్టు నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్యా బాబీ డియోల్ మన పవన్ కళ్యాణ్ ఫేస్ ఆఫ్ సీన్ మాత్రం ఆహా! ఇప్పుడు దాకా మనం ఏ మూవీలో కూడా అలాంటి ఫేస్ ఆఫ్ సీన్ అయితే చూడలేదు. అది మాత్రం మనకి కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బాబీ డియోల్ గారు ఈ మూవీలో విలన్. అతని క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే అది హిస్టరీలో ఉన్న క్యారెక్టరే, కానీ ఈ మూవీలో మనకి ఇంకా బాగా ప్రజెంట్ చేశారు. ఈ మూవీ ఒక రేంజ్ లో అయితే ఉంది భయ్యా. అది ఎవరు ఊహించుకొని రేంజ్ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి అనమాట టికెట్స్ బీభత్సంగా సోల్డ్ అవుతున్నాయి. ఆ రకంగా సోల్డ్ అవుతున్నాయంటే కారణం మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారి మీద ఉన్న క్రేజ్ కాదు. 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు ఇప్పుడు దాకా ఏ మూవీ కూడా ప్రమోషన్ చేయలేదు. కానీ ఈ మూవీకి అనమాట బీభత్సమైన ప్రమోషన్ అయితే చేశాడు. దాని కారణంగా ఈ మూవీ టికెట్స్ అనమాట దాదాపు 3-4 డేస్ దాకా ఎవరికి దొరకవు. బ్లాక్లో కూడా దొరకవు. ఆరెంజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ కనుక చాలా మంది అనమాట వెళ్ళడానికి బాగా ఇష్టపడతారు. ఆరెంజ్ విజువల్స్, ఆరెంజ్ బీజియం, ఆరెంజ్ మెసేజ్ కూడా ఉంది ఈ మూవీలో. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ మూవీలో 3 డిఫరెంట్ లుక్ లో అయితే కనబడతారు. ఆ లుక్లు మాత్రం అదిరిపోయాయని క్లియర్ గా చెప్పొచ్చు. నాకు ఈ మూవీలో బీభత్సంగా నచ్చింది ఏంటంటే వుల్ఫ్ ఫైట్ భయ్యా. సింపుల్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. నిజమైన దానిలాగే మనకైతే అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కుస్తీ ఫైట్ అయితే ఉంటుంది. అది వేరే లెవెల్ అయితే ఉంది. కోహినూర్ డైమండ్ గురించి ఈ మూవీ అయితే చాలా బాగా ప్రజెంట్ చేశారు భయ్యా. కానీ కోహినూర్ డైమండ్ కి అంత హిస్టరీ ఉందా అని అనమాట మనకి ఎవరికి తెలియదు. కోహినూర్ డైమండ్ గురించి కూడా చాలా బాగా చూపించారు. పవన్ కళ్యాణ్ అయితే నిజమైన బందిపోట్లా అనిపిస్తాడు. ఆరెంజ్ లో అయితే ఉన్నాడు. అతను ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 3.5.